ఇన్స్పిరేషన్ పర్సన్ కొజి చెఫ్ చిట్టిళ్ళపల్లె గారి గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆయన తను బాల్యంలో గడిపిన జ్ఞాపకాలు, తన అనుభవాలు, అనుభూతులు, ఎలాగా తను బాల్యం గడిచింది అనే వివరాలతోటి ఆయనే స్వయంగా వర్మకిల్ వటిల్ అనే చెప్పేసి ఆయన మలయాళ భాషలో ఒక బుక్ రాయడం జరిగింది. ఒక విజయ పరంపరలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క బాల్యం ఏ విధంగా గడిచింది, ఎలాగా తన జీవితాన్ని మౌల్డ్ చేసుకున్నాడు అనే వివరాల కోసం, ఆ అనుభూతుల కోసం చాలామంది వర్మకిల్ వటిల్ అనే బుక్ని చదవడం జరుగుతోంది. అదేవిధంగా తాను కిడ్నీ డొనేషన్కి ప్రేరేపించిన పరిస్థితులు ఏమిటి, ఏ విధంగా తాను కిడ్నీ ఇవ్వడానికి అందరూ వద్దంటున్నా కానీ నేను ఏ విధంగా కిడ్నీ డొనేషన్ చేశాను ఆ ట్రక్ డ్రైవర్కి, ఆ పరిస్థితులు ఏమిటి, దాని వెనుకున్న నేపథ్యం ఏమిటి అనే ఉద్దేశంతో ఆ వివరాలన్నింటినీ, ఆ విశేషాలన్నింటినీ ఇంకొక గ్రంథంగా ఆయన అంటే ఒక పుస్తకంగా రెడీ చేస్తున్నారు. ఆ పుస్తకం పేరు ది గిఫ్ట్. ఈయన ఇన్స్పిరేషన్ క్యారెక్టర్ని వివరిస్తూ ప్రాక్టికల్ 1 అంటే ఏది కూడా మనం ప్రాక్టికల్గా ఉండాలి, ఊహలు ఉండాలి, ఆ ఊహల్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ప్రాక్టికల్గా ఉండాలి. ఈ పని చేస్తే ఏ విధంగా నష్టం వస్తుంది, ఏ విధంగా లాభం వస్తుంది, ఏ విధంగా పరిస్థితులు అడ్డు తిరుగుతాయి, ఏ విధంగా పరిస్థితులు అనుకూలిస్తాయి అనే వివరాలతోటి ప్రాక్టికల్ 1 అనే బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత ప్రాక్టికల్ 2 అనే బుక్ను కూడా రిలీజ్కి రెడీగా ఉందని చెప్పేసి వార్తలు వచ్చాయి. ఈ విధంగా ఆయన గ్రంథస్థం చేస్తున్నారు తన జీవితాన్ని. ఈ విధంగా తన బాల్యం గురించిన వర్మకిల్ వటిల్ అనే బుక్కు, అదేవిధంగా తన డొనేషన్ ఆఫ్ కిడ్నీ అంటే కిడ్నీ డొనేషన్ గురించిన వివరిస్తూ ఆ విశేషాలు వివరిస్తూ ది గిఫ్ట్ అనే బుక్, అదేవిధంగా ప్రాక్టికల్ 1, ప్రాక్టికల్ 2 అనే బుక్స్ సిద్ధంగా ఉన్నాయి. కొన్ని బుక్స్ రెడీగా ఉన్నాయి, కొన్ని బుక్స్ రెడీ అవుతున్నాయి. సో ఈ విధంగా ఆయన జీవితం గురించిన బుక్స్ను మీరు గూగుల్లో కానీ లేదంటే కేరళకు సంబంధించిన ప్రచురణ బుక్లు అంటే పబ్లిషర్స్ ఉంటాయి కదా, ఆ బుక్స్ వారిని కానీ సంప్రదించండి. ఇలాంటి ఇన్స్పిరేషన్ క్యారెక్టర్ మనం ఎంతైనా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ వీడియో ద్వారా నేను చెప్తున్నాను.